వరదమైన పలక మీద రాసుకుని దినదినము కూడా మార్పు చెందే విధంగా, రక్షణకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా వారిని అభివృద్ధి చెందే విధంగా, ప్రేమ కలిగి ఉండే విధంగా మేము వారిని చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు నాయన ప్రేమ గురించి మాట్లాడు. నీ ప్రేమ శాశ్వత కాలం అందుకంటున్నావు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలయ్యా. ఈరోజు చేసినటువంటి ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చావు. అందుని బట్టి స్తోత్రాలు. నువ్వు చేసినటువంటి మా జీవితంతో ప్రభువా ఇంతగా హెచ్చించుకుంటూ నేను ఏ పాట పాడను. నా కుటుంబం ఏ పాటిస్తు ప్రభువా, మా కుటుంబాలు ఏ పాటి ప్రభువా తండ్రి. నేను నా కుటుంబం నిత్యమైన సన్నిధిలో ఉండులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ లోక ప్రేమతో మేము అయ్యా, ఈ లోక ప్రేమ దేవుడితో వైరమని దేవుడు అడుగురా అంటున్నాం కదా. ఈ లోక ప్రేమలో మేము అయ్యా, ఈ లోక ప్రేమతో మేము ఉండలేము వద్దయ్యా. మమ్మల్ని అలాంటి జ్ఞానం మాకు ఇవ్వయ్యా. కానీ అలాంటి అందరినీ కూడా జ్ఞాపకం చేసి దేశాన్ని, దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థిస్తాము. మంచి పరిపాలన జరిగించండి. ప్రపంచ రాష్ట్ర జిల్లాల గ్రామాలు కట్టుకోవడానికి వస్తున్న సువార్త ప్రకటించిన ప్రతి దైవజనుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. దేశానికి క్షేమాభివృద్ధి కలుగొచ్చేయండి. తల్లి సహాయం చేయండి. ఈ సంధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మారు మనసును దయచి, ప్రేమను దయచేయమని కోరుకుంటూ మేము సెలవు తీసుకొని పోతాడు. కానీ ఈ యొక్క దీవెన, నీ యొక్క ఆస్థాన్ని మా మీద ఉంచండి. మరొకసారి మేము ఇలా కలుసుకోవడానికి అయ్యా మాకు సమయాన్ని మనం కోరుకుంటూ ఈ సమయాన్ని నాకు మాకు అందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సావాసం, సన్నిధి, సమాధానము ప్రపంచ రాష్ట్రాలు పరిపాలించే నాయకులు తోడు పరిశుద్ధులకని, ముఖ్యంగా ఈ మాటలు వింటున్న బిడ్డలకని, నీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరి ఇప్పుడు నెలప్పుడు నీ యొక్క కృప సదాకాలం తోడైండును గాక, నడిపించును గాక, గెలిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.